క్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మనము ఒక గొప్ప విషయాన్ని మనము బైబిల్ ద్వారా గ్రహిద్దాము. బైబిల్ అనగా ఏమిటి? బైబిల్ అనగా ఏమిటి? మొదటిగా వాక్యాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 7 నుండి 8 వచనాల వరకు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచూ వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టి వాడెక్కడైనను ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టి వారు భవిష్యత్ విషయములను రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను మీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేది లేదు. ఉన్నట్టుగా నేను ఎరగను. ప్రార్థన చేసుకుని వివరణ తెలుసుకుందామండి. అందరూ ఏకీపించండి. సర్వోన్నతుడు అయిన మా పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన మహా విలువ కలిగిన మాటలతో మీ ప్రేమను కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి క్రీస్తు పేరిట మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాము తండ్రి. మీకు మా జీవితాన్ని ఏ విధముగా ఉపయోగించాలో నేర్పటానికి మీరు ఈరోజు యొక్క అమూల్యమైన అంశాన్ని బిడ్డల యొక్క హృదయాలలో కుమ్మరించడానికి ప్రయత్నం పడుచుండగా, ఈ ప్రయాసంలో మరి ప్రతి బిడ్డ క్షుణ్ణంగా మీ మాటల్లో శక్తిని మరి పొంది, మీ మాటల్లో ఉన్న శక్తిని పొంది, మీ యొక్క జ్ఞానాన్ని బట్టి జీవించటానికి బిడ్డలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు తోడుగా ఉండి, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయోత్సవంతో ప్రతి హృదయంలో ఊరేగించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ అనగా ఏమిటి అనగానే అందరూ అనుకుంటారు, బైబిల్ అంటే మా చేతిలో ఉన్నదే కదండి, బైబిల్ అంటే మాకు తెలుసు, బైబిల్ ఒక 150 రూపాయలు పెడితే వస్తుంది, 275 రూపాయలు పెడితే వస్తుంది, 500 రూపాయలు పెడితే వస్తుంది, మా చేతిలో ఉన్నది, మా దగ్గర 4 బైబిళ్ళు ఉన్నాయి అంటుంటారు. కానీ అసలు బైబిల్ అనగా ఏమిటి అనే ఈ యొక్క అంశాన్ని మీరు వినగలిగితే, విన్న తర్వాత మీకు ఆశ్చర్యం వేస్తుంది. లోకంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. ప్రతి మతానికి, ప్రతి కులానికి ఒక గ్రంథము ఉన్నది. మరి దేవుడు ఒక్కడే అయితే ఏ గ్రంథం నిజమైనది? మనం పట్టుకున్నది నిజమైనదని మనం అంటున్నాము, వేరొకరు వారు పట్టుకున్నది నిజమని వారు అంటున్నారు. దేవుడు ఒక్కడే అయితే మరి దేవుడు మరి బైబిల్ని మనిషికి అందించాడా? అందిస్తే మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ దేవుడు అందించాడా? దేవుడు ఈ యొక్క పేపర్లో సిరాతో రాయబడిన ఈ బైబిల్ని దేవుడు ఇష్టపడుతున్నాడా, లేకపోతే మరి ఏమైనా ఉందా అనేది మనము గమనిద్దాము. చాలామంది బైబిల్ని తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. మరికొద్ది మంది చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మరికొద్ది మంది సంఖలో సంచి పెట్టుకొని అందులో బైబిల్ పెట్టుకొని ఎప్పుడు తోడుగా ఉంచుతూ ఉంటారు. చాలా మంచి భక్తి పరులు, నిజము. కానీ అందులో ఉన్న దేవుని మాటలు మాత్రం ఎప్పుడు తెలుసుకోకుండానే తిరుగుతూ ఉంటారు. దయ్యం తమ దరికి రాకుండా ఉండటానికి బైబిల్ని అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. అసలు బైబిల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. బైబిల్ అనే పదం అండి గ్రీకు పదము. అంటే బైబిల్ అనే ఇందులో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధన అయితే హెబ్రీ భాషలో వ్రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. గ్రీకు భాషలో వ్రాయబడినది తెలుగులోనికి అనువాదం చేయబడినది. బైబిల్ అంటే గ్రీకు పదంలో
భావము పుస్తకము అని అర్థము. తెలుగులోనికి మారిస్తే పుస్తకము అని అర్థము. మరి దేవుడు పుస్తకము ఎప్పుడిచ్చాడు, ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడిచ్చాడు అంటే, మరియమ్మ గర్భం నుండి పుట్టిన యేసుక్రీస్తు వారు తాను చేయవలసిన పనులన్నీ భూమి మీద చేసేసి తన మాటను సంపూర్తిగా శిష్యులకు అప్పగిస్తే శిష్యులు మరి ద్వారా రాయబడినది. అంతకు ముందల పాత నిబంధన ఉండింది. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడింది అంటే యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది. ధర్మశాస్త్రము అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, 5టిని ధర్మశాస్త్రము అంటారు. ఈ యొక్క 5టిని బాగా ధ్యానించి ఇందులో నుండి 39 గ్రంథాలు మొత్తము, పాత నిబంధన గ్రంథంలో 39, అందులో 5 తీస్తూ 34 గ్రంథాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించి వ్రాయబడినవి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. మొత్తానికి కలిపి ధర్మశాస్త్రము అని పేరు, ఆదికాండం నుండి మలాకి వరకు. మరి ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. మరి మోషే కంటే ముందు తరాల్లో ఉన్న అబ్రహాము గారు విశ్వాసులందరికీ తండ్రి. మరి ఆయన కాలంలో దేవుడు బైబిల్ ఇచ్చాడా? ఆలోచించండి. ఒక కంపెనీ ఒక సెల్ ఫోను, ఒక టీవీను, ఒక కెమెరాను తయారు చేసినప్పుడు అది ఆ వస్తువు వినియోగదారుడికి అందించే లోపే తయారీ చేసినప్పుడే అది ఎలా ఉపయోగించాలో మాన్యువల్ బుక్ కూడా అందుతో ఆ యొక్క వస్తువుతో పాటు ఇవ్వటం జరుగుతుంది. మరి దేవుడు కూడా ఈ యొక్క శరీరాన్ని తయారు చేశాడు. మరి దేవుడు ఈ శరీరాన్ని తయారు చేసి మరి మానవుని యొక్క జీవితాన్ని ఎలా జీవించాలో తెలియపరచటానికి గ్రంథము కూడా ఇచ్చాడు. మరి ఒక కంపెనీ తయారు చేసిన వస్తువు మనకి ఇంటికి పంపించిన తర్వాత చాలా సమయం తర్వాత, చాలా ఏళ్ళు గడిచిన తర్వాత, లేదా చాలా నెలలు గడిచిన తర్వాత, లేదా కొన్ని రోజులు గడిచిన తర్వాత పుస్తకం మన ఇంటికి వస్తుందా? లేదు కదా. వస్తువు ఎప్పుడైతే తయారీ అయిందో అప్పుడే పుస్తకము కూడా ఆ వస్తువుతో పాటుగా రావటము అనేది క్రమము. మరి దేవుడికి తెలివి లేదంటారా? మరి దేవుడు ఈ శరీరాన్ని తయారు చేసినప్పుడు మరి ఈ యొక్క బైబిల్ ఇవ్వలేదా? పాత నిబంధన గ్రంథము మోషే ద్వారా ఇవ్వబడింది. మోషే కంటే ముందల 430 సంవత్సరాల మునుపు అబ్రహాం గారు ఉన్నారు. మరి అబ్రహాం గారి కాలంలో ఈ యొక్క మనం చేతిలో పట్టుకున్న ఈ బైబిల్ ఉందా? ఆలోచించండి. మనము చేతిలో పట్టుకున్న ఈ బైబిల్ అబ్రహాము గారి కాలంలో ఉన్నదా? ఈ బైబిల్ అయితే లేదు. కానీ దేవుడిచ్చిన బైబిల్ అయితే ఉందండి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలండి. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము. అంటే అబ్రహాము గారి కాలము తర్వాత 430 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చినట్లుగా మనకు పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడిన మాట ఎందుకు మనము చదువుకున్నాము. ఇప్పుడు అబ్రహాము గారి కాలంలో దేవుడు అబ్రహాము గారికి తన నిబంధన ఇవ్వలేదా? ఆలోచించండి. మరి దేవుడు చూడండి, చాలా బాగా ఆలోచించండి ఈ మాట. తర్వాత 18వ వచనం కూడా చూడండి. ఆ స్వాస్థము ధర్మశాస్త్ర మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. అంటే ఆ అబ్రహాము గారికి కూడా దేవుడు తన నిబంధనను ఇచ్చానంటున్నాడు.
తన మాటను ఇచ్చానంటున్నాడండి. అలాగనే మరి ఇంతకు ముందర ఉన్న కాలంలో నోవాహు గారి కాలంలో మరి నిబంధనను దేవుడు ఇచ్చాడా? ఆలోచించండి. ఆదికాండము 9వ అధ్యాయంలో మరి ఒక మంచి మాట అండి. భూమి మీద ఉన్న సమస్తాన్ని దేవుడు తుడిచిపెట్టేశాడు జలప్రవాహం ద్వారా. తర్వాత నోవాహుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నారు అనేది మనము చూడాలి. 9వ అధ్యాయము 17వ వచనము. దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. అంటే తన నిబంధనను నోవాహుకు కూడా ఇవ్వటం జరిగింది. అలాగనే ఆది మానవునికి దేవుడు తన నిబంధనను ఇచ్చాడా? ఆ రోజే దేవుడు తన నిబంధనను ఇచ్చానంటున్నాడు. చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనము. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. అంటే బాగా ఆలోచించండి, ఈ మాట మళ్ళా చదువుతున్నాను. ఆదాము నిబంధన మీరినట్లు అంటే దేవుడు ఆదాముకు కూడా నిబంధనను ఇచ్చానని మాట్లాడుతున్నారండి. వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని మీరిన వారి గురించి మాట్లాడుతూ, ఆనాడు ఆదాము ఎలా అయితే నా నిబంధనను మీరాడో అలాగే వీరు కూడా నా నిబంధనను మీరారు, విశ్వాసఘాతకులయ్యారు అంటున్నాడు. అంటే దేవుడు ఆదాముకు కూడా బైబిల్ ఇచ్చినట్లుగా చెప్పబడుతుంది. దేవుని మాట అంటే బైబిల్ ఏంటి అనేది ఇంకా క్షుణ్ణంగా మనం ఆలోచించగలిగితేనండి, మనిషి తయారు చేసిన ఈ పుస్తకము కాదు, మనిషి తయారు చేసిన వ్రాత కాదు. దేవుడు మనిషిని తయారు చేసి ఈ మనిషిలోనే తన వ్రాతను రాయటము జరిగిందండి. ఈ మాటనే పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముని ప్రేరణతో దేవుడు మాటలాడిస్తున్న మాటను మనం ఒక్కసారి చూద్దాము. కొరంథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, అపుస్తలుడైన పౌలు గారు కొరంథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 1 నుండి 3 వరకు ఏమని మాట్లాడుతున్నారో చూద్దాము. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మనం అనుకుంటున్న ఈ పత్రికలు మీకు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి. బాగా ఆలోచించండి మాటని. దేవుడు రాశాడంట. ఎక్కడ రాశాడు? అపొస్తలుల యొక్క హృదయములలో రాశాడంటండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచు ఉన్న మా పత్రిక మీరే కారా? అంటే దేవుడు ఈ శరీరాన్ని తయారు చేశాడు, ఈ శరీరములో హృదయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ హృదయములో తన మాటను వ్రాయటము జరిగింది. ఆనాడు ఆదాముకు కూడా దేవుడు హృదయములో తన మాటను వ్రాయటం జరిగిందండి. పరిశుద్ధ గ్రంథము అంటే దేవుని మాటతో నిండి ఉన్న గ్రంథము, పరిశుద్ధ హృదయము ఆనాడు ఆదాము కలిగి ఉన్నాడు. పండు తినక మునుపు హవ్వమ్మతో వచ్చి దయ్యము, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను దేవుడు తినకూడదని మీతో చెప్పేనా అని అడిగినప్పుడు హవ్వమ్మ ఏమని మాట్లాడిందండి? అవును, మేము చావక ఉండునట్లు మేము అన్నీ తినవచ్చును, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఒక్క చెట్టు ఫలమే దేవుడు చావక ఉండునట్లు మీరు తినకూడదని ఆజ్ఞాపించెను అని దయ్యంతో సమాధానం ఇచ్చింది. అంటే హవ్వమ్మ యొక్క హృదయములో ఏమున్నది? తప్పు చేయక మునుపు దేవుని యొక్క మాట ఉన్నది. అంటే దేవుడు ఎక్కడ రాశాడు మాటను?
హృదయములో రాశాడు. తప్పు చేయక మునుపు అది పరిశుద్ధ గ్రంథము హృదయము. బాగా ఆలోచించండి ఈ మాట. రాతి పలక మీద కానీ, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 3:4 ఉన్నామండి మనము. రాతి పలక మీద కానీ అంటే ఆనాడు మోషేకు దేవుడు రాతి పలక మీద 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. 10 ఆజ్ఞలు రాతి పలక మీద వ్రాస్తే ఆ రాతి పలక మీద ఉండాలనేది దేవుని ఉద్దేశం మాత్రము కాదండి. రాతి పలక మీద వ్రాయడం ఎందుకు జరిగిందంటే మనిషి హృదయంలోనికి ఆ మాటలు చేర్చటానికి. మరి మనిషి హృదయంలో చేర్చడానికి ఆ మాటల్ని బండను ఆ రాళ్లను తీసుకుని ఎత్తుకొని మోషే గారు వస్తుంటే ఆ పలకలను వారు చేస్తున్న వికృతమైన చేష్టల్ని చూసి భరించలేక ఆ యొక్క పలకలను పగలగొట్టేశాడు. ఆ రాతి పలకలను మోషే గారు పగలగొట్టేశారు. మరి రాతి పలకలను పగలగొట్టినందుకు దేవుడు కోప్పడ్డా? లేదు. అంటే రాతి పలక మీద ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు, ఆ మాట మనిషి హృదయంలోనికి చేరాలనేది మాత్రమే దేవుని యొక్క ఉద్దేశము. ఆ మాట పౌలు గారి ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నాడు. రాతి పలక మీద కానీ, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అండి. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో. శరీరంతో రాసే రాతను దేవుడు ఇష్టపట్ల, ఆత్మతో రాసే రాత అండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీకు కనబడుతూ ఈ అక్షరాలు మీ లోపలికి వెళ్తున్నాయా? లేవు. అంటే అర్థం చేసుకోండి, అంటే ఆత్మతో మీ హృదయాలలో వ్రాయటం జరుగుతుంది. ఇప్పుడు మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన, మా పరిచర్య మూలముగా వ్రాయబడిన. ఎక్కడ వ్రాయబడిన? ఈ పేపర్లో కాదండి, హృదయము అనే పలక మీద వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపడుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఎంత అద్భుతమైన మాటలో గ్రహించండి. బైబిల్ అంటే ఇది అనుకుంటున్నారు, ఈ బైబిల్లో దేవుని మాటలు ఉండడానికి దేవుడు ఇష్టపట్ల. ఇదిగో దేవుడిచ్చిన బైబిల్ ఈ హృదయము, ఈ హృదయంలోనికి ఈ బైబిల్లో నుండి మాటలు ఎక్కాలండి, ఇందులోనికి ప్రవేశించాలండి. అదే మాట ద్వితీయోపదేశ కాండంలో మరి మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. అంటే రాతి పలక మీద ఉండవలెను అంటల్లా, అలాగనే పుస్తకంలో ఉండవలెను అంటల్లా, నీ హృదయములో ఉండవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యాసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాటలాడవలెను. అంటే నీ హృదయంలో నా మాటలు ప్రవేశించాలి, నింపబడాలి. నీ హృదయం నా మాటతో నింపబడిన హృదయంలో నా ఉన్న మాటలు నోటి ద్వారా పలకాలి. ఆ పలకబడిన నీ మాటలు మరలా నీ పిల్లల యొక్క ఖాళీ హృదయాలలోనికి చేరగలగాలి. నువ్వు నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, నిద్ర లేచేటప్పుడు, కూర్చున్నప్పుడు, ప్రతి సమయములోనూ నీ హృదయం నిండి ఉన్న నా మాటలు నీ నోటితో అభ్యాసములాగా వారికి అభ్యసింపజేయాలి. అంటే నా మాటలను బోధగా నీవు వారికి పాఠాలుగా చెప్పాలి. నా మాటలను పాఠాలుగా చేసి నీ పిల్లలకు, పిల్లల పిల్లలకు నువ్వు నేర్పాలి. అంటే అది పుస్తకంలో ఉంటే కాదండి. చాలామంది బైబిల్లో ఉన్న వాక్యాలు పుస్తకాల్లో రాసుకుంటూ ఉంటారు, పుస్తకాలు మూసేస్తూ ఉంటారు, మరి ఇంట్లో పెడుతూ ఉంటారు, ప్రయాణాల్లోకి వెళ్తూ ఉంటారు. ప్రయాణంలో ఎవరైనా హేతు అడిగితే ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాదు. పెన్ను పేపర్ పట్టుకొని మరి ఆ పేపర్ మీద మరి ఆ పెన్నులో ఉన్న ఇంకుని మరి పేపర్ మీద అక్షరాలుగా మార్చి ఆ పుస్తకాలు మూసి పెడుతున్నారే కానీ ఆ పుస్తకంలో ఉన్నది ఈ హృదయంలోనికి ఎక్కటం లేదండి. ఏమంటే చిన్న విషయాన్ని ఆలోచించండి, మనిషి రీతిగానే మీరు ఆలోచించండి.
పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పలక బలపం పట్టుకొని వెళ్తున్నారు. టీచర్ అమ్మ అక్కడ ఆలు నేర్పుతుంది. అనేది ఆమె హృదయంలో నుండి బయటకు వచ్చి పలక మీద వ్రాసి ఇవ్వటము వెనక ఉద్దేశం ఏంటండి? ఆ పిల్లవాడికి ఆ యొక్క మాట, పలక మీద ఉన్న మాట హృదయంలోనికి ఎక్కించాలనేది. తర్వాత ఆలు తుడిచేసి ఈ అనేది రాయడం జరుగుతుంది. అంటే ఈ మాటలు పలక మీద ఉండటానికి కాదండి, హృదయంలో ఎక్కాలి. ఆ వచ్చేసిన తర్వాత ఈ రాయాలి, ఈ వచ్చిన తర్వాత ఊ రాయాలి. ఇలా ఈ ఊ ఈ విధంగా మొత్తము కలిపి ఎక్కడ ఉండాలండి? హృదయంలో ఉండాలి. ఏమండి, లోక చదువుల్లో మనము జాగ్రత్తగా ఉంటున్నాము, మరి దేవుని యొక్క మా చదువులో, దేవోక్తులలో మనం ఎందుకు వెనకబడిపోయాము? ఆలోచించండి. అంటే దయ్యం ప్రేరణ, దయ్యం యొక్క ప్రేరణ ఈ యొక్క పుస్తకంలో దేవుని మాట ఉండిపోవాలని, దేవుడిచ్చిన ఈ పరిశుద్ధమైన హృదయముగా ఇది మారాలని, మరి మనము ఆలోచించనీయకుండా మనల్ని తన వైపుకు జాగ్రత్తగా మరల్చుకుంటుందండి దయ్యము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. హృదయంలో ఏమండి, నాకు దేవుని యొక్క మాటలు చదువు లేకపోవటం వల్ల నేను చెప్పలేకపోతున్నానండి అంటుంటారు. నటన చేస్తున్నారండి వాళ్ళు, నటన. ఏమండి, మీ యొక్క మాటలు ఒక్కసారి పరిశీలించండి. మీరు నేర్చుకున్న వంటలు హృదయంలో గుర్తులేవా? చదువు లేకపోతే మీరు వంటలు వండటం లేదా? ఆ వంటలకు కావలసిన పదార్థాలు ఏ పాళ్ళు ఎంత వేయాలో, ఏ పదార్థానికి ఎంత రుచి పుట్టించాలో మీకు సమాచారం అంతా ఎక్కడుంది? హృదయంలో ఉంది. మరి హృదయంలో ఉన్న లోక సమాచారాన్ని బట్టి మరి ఎన్నెన్నో పనులు చేస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. మరి హృదయంలో ఉన్న వాటిని బట్టి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. మరి ఎన్ని విధాలుగా మరి చదువు లేని వాళ్ళు చీటిపాటలు వేస్తున్నారు. మరి ఎన్ని రకాలుగా డబ్బులు లెక్కేసుకుంటున్నారు చదువు లేని వాళ్ళు సైతము. మరి 100 రూపాయల నోటు ఏంటో, 500 నోటు ఏంటో వాళ్ళకి తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి దేవుని యొద్దకు వచ్చి నటన అయితే చేయొద్దు. దేవుడు ఇచ్చిన గ్రంథము బైబిల్ హృదయము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూచెదరు. అంటే ఇప్పుడు హృదయము శుద్ధిగా ఉండాలి. శుద్ధి అంటే నిజంతో నిండి ఉండాలి. పరిశుద్ధ లేఖనాల గ్రంథం అండి. పరిశుద్ధ అంటే నిజము అని, లేఖ అంటే ఉత్తరము అని, లేఖనాలు అంటే 66 ఉత్తరాలతో నిండిన ఈ యొక్క ఉత్తరాలు ఇదిగో ఇందులోనికి చేర్చబడాలి. అప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూచెదరు. ఎప్పుడు చూస్తారు? అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇంకొక చివరికి ఒక్క మాట అండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము. నీ హృదయము అను పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడవు అనిపించుకుందువు. ఏమండి, హృదయంలో నిండి ఉన్న ఉద్దేశమును బట్టి ఈ నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఉన్న దేవుని ఉద్దేశాన్ని బట్టి కళ్ళు పనిచేస్తాయి. హృదయంలో ఉన్న ఉద్దేశమును బట్టి చెవులు పనిచేస్తాయి. హృదయంలో ఉన్న దేవుని ఉద్దేశాన్ని బట్టి ఈ శరీరంలో ఉన్న ప్రతి అణువు పనిచేస్తుంది. అలా కాకుండానండి ఈ రోజుల్లో భక్తులు పెరిగిపోతున్నారు, విపరీతంగా నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటి? లోపల ఉన్నది దేవుడా దయ్యమా? ఆలోచించండి. హృదయం మంచిగా ఉండాలండి. దేవుని లక్షణాలతో నిండి ఉండాలి, దేవుని ఉద్దేశంతో నింపబడి ఉండాలి హృదయము. అప్పుడు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు ఆ జీవితాన్ని. తన గ్రంథము ఏమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి? పరిశుద్ధ హృదయమే దేవుడు ఇచ్చిన గ్రంథము. ఈ గ్రంథము దేవుని యొక్క మాటలతో నింపబడాలి. దేవుని గ్రంథముగా అవతల వాళ్ళు మనల్ని చదవాలి. మన క్రియలు, ప్రవర్తనలు, చేష్టలు అన్ని దేవుని సంబంధమైనవి ఉండాలి. కానీ చాలా మంది హృదయాలలో బయటికి మామూలుగా మంచిగా ఉంటారండి, అబద్ధాలు చెప్తారు, మోసం చేస్తారు. హృదయంలో అంతా చెడే. హృదయంలో ఒకటి, బయట ఒకటి. ఇలా చేసే కదండి నేడు నేరాలు ఘోరాలు
విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు ఎందులో నిలవాలనేది కాదండి, ఇందులో నుండి ఈ హృదయంలో నిలవాలనేది ఈ యొక్క సారాంశము. ఈరోజు అద్భుతమైన విషయాల్ని మీరు తెలుసుకున్నారు. బైబిల్ అనగా ఏమిటి అంటే, దేవుడు ఇచ్చిన పరిశుద్ధ హృదయమే, దేవుని మాటలతో నింపబడిన పరిశుద్ధ హృదయమే బైబిల్. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్తున్నాను చూడండి. దేవుని మాటలతో నింపబడిన హృదయమే బైబిల్. అందుకే దావీదు గారు కూడా అన్నారు, నా పూర్ణ హృదయములో నీ వాక్యములు ఉంచుకొని ఉన్నాను. ప్రధానమైన ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు చెప్పారు. మొదటిది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మొదటిది నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. బైబిల్ అంటే పరిశుద్ధ హృదయము, దేవుని మాటలతో నింపబడిన పరిశుద్ధ హృదయము. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడు అయిన మా పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన మహాకృపను బైబిల్ మహాగ్రంథం ద్వారా వెదజల్లి, ఈ యొక్క బైబిల్ మహాగ్రంథంలో ఉన్న ప్రతి మాట సిరాతో వ్రాయబడిన మాటలు మరి ఎందులో ఉండటం మీకు ఇష్టం లేదు. ఈ బైబిల్లో నుండి నిజముగా మీరే తయారు చేసిన, మీ చేతులతో తయారు చేసిన ఈ హృదయాన్ని బైబిల్గా మీరు ఉండాలని కోరుకుంటున్నారు. పరిశుద్ధ హృదయమే మీ బైబిల్ అని బిడ్డలకు తెలియపరిచారు. విన్న ప్రతి బిడ్డలు మీ మాటలతో పూర్ణత సాధించి, సంపూర్ణులుగా మీ మాటలలో ఎదిగి, ఇంత కొంత నూరంతలుగా ఫలించి, మీరిచ్చిన మాటలను తమ హృదయాలలో నింపుకొని మిమ్మల్ని సంతోషపెట్టే కార్యాలతో బిడ్డలు వర్ధిల్లాలని అందరి నిమిత్తము ప్రార్థన చేయుచుండగా, దయచేసి ప్రార్థన ఆలకించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.